పుష్ప ది రూల్. సో నిన్నైతే పుష్ప 2 థ్యాంక్స్ మీట్ అయితే జరిగింది. సో వందల కొద్ది మెమోంటలు ఇచ్చారు. స్టేజ్ పైన మొత్తం పేర్లు మర్చిపోతామని చెప్పి పేపర్ మీద రాసుకొచ్చి వందల థ్యాంక్స్ అయితే చెప్పారు. అండ్ అందరి పేర్లు, సామాన్య ప్రేక్షకుడికి అక్కర్లేని పేర్లు కూడా చాలా వరకు చదివి వినిపించారు. లైట్ బాయ్ నుంచి దర్శకుడి వరకు ప్రతి ఒక్కరికి పుష్ప 2 నుంచి క్రెడిట్ అయితే ఇచ్చారు. సో మూవీ చూసిన అందరికీ. అండ్ సుకుమార్ గారి స్పీచ్లో అయితే స్పెషల్ మెన్షన్గా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ గురించి స్పెషల్గా చెప్పారు. ఒకే సీన్ని 4-5 సార్లు తీయడానికి కూడా మైత్రి మూవీస్ వాళ్ళు నాకు ఎప్పుడు అడ్డు చెప్పలేదు అని చెప్పి మైత్రి మూవీస్ వాళ్ళని అయితే ఎక్కడికో ఎత్తేశారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఇందులో ఒక పేరు అయితే మాత్రం మర్చిపోయారు. ఇది మర్చిపోయారా లేదా కావాలని పక్కన పెట్టారా అనేది అయితే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ మూవీ మ్యూజిక్ ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. క్లైమాక్స్ ఫైట్ ఏదైతే ఉందో అది అంత రేంజ్లో మనకు క్లిక్ అవ్వడానికి కారణం కూడా ఆ బీజిఎం అనే చెప్పాలి. సో క్లైమాక్స్ ఫైట్ ఏదైతే అల్లు అర్జున్ గారి యాక్షన్ ఉందో దానికి తగ్గట్టుగా బీజిఎం కూడా అలాగే పడింది. సో మనం గుర్తు తెచ్చుకుంటే పుష్ప మూవీ రిలీజ్ అవుతుందా, అసలు మూవీ మ్యూజిక్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, సో ఇది మనం చెప్పిన డేట్కి వస్తుందా లేదా అనే క్వశ్చన్ మార్క్స్ రైజ్ అయినప్పుడు మనకి 2 పేర్లు అయితే వినిపించాయి. ఒకటి తమన్, ఇంకొకటి శామ్ సిఎస్. సో వీళ్ళిద్దరూ కూడా దీనికి మ్యూజిక్ ఇచ్చినట్లు దాని మ్యూజిక్ సంబంధించిన అవుట్పుట్లు తీసుకున్నారు. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు దీని మీద హట్ అయ్యి దాని మీద కమెంట్స్ చేయడం కూడా మనం అందరం చూసాము. సో ఇదంతా ఒక పక్కన పెడితే తమన్ గారి మ్యూజిక్ని అయితే వాడుకోలేదు. సో అది కంప్లీట్గా పక్కన పెట్టేద్దాం. బట్ శామ్ సిఎస్ గురించి అయితే మనం మర్చిపోకూడదు. ఎందుకంటే శామ్ సిఎస్ మనకి క్లైమాక్స్ ఫైట్ కావచ్చు అండ్ మూవీలో కొన్ని కీ ఎలిమెంట్స్కి అతని మ్యూజిక్ అయితే వాడుకున్నారు. మనకేంటంటే ఇప్పుడు పుష్ప 2 థ్యాంక్స్ మీట్లో శామ్ సిఎస్ పేరు ఎక్కడా కూడా వినిపించలేదు. ఎవరి పేరైనా మర్చిపోతే క్షమించాలి అని చెప్పి అయితే చెప్పారు, కానీ శామ్ సిఎస్ విషయంలో మనం ఈ మ్యాటర్ గురించి మనం చెప్పలేం. ఎందుకంటే మర్చిపోయే పేరు కాదు, మర్చిపోకూడని పేరు అది. ఎందుకంటే స్టేజ్ మీద అందరి గురించి చెప్తున్నప్పుడు మ్యూజిక్ గురించి స్పెషల్గా మెన్షన్ చేస్తూ కూడా చెప్పారు. పుష్ప మూవీ రికార్డింగ్ కరెక్ట్ టైంకి పూర్తయిందంటే దానికి మాత్రం శామ్ సిఎస్కి ఖచ్చితంగా క్రెడిట్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ అండ్ క్లైమాక్స్ అయితే అద్భుతంగా మనకి మ్యూజిక్ అయితే ఇచ్చారు శామ్ సిఎస్. అండ్ ఇలాంటి వ్యక్తిని యూనిట్ అయితే మర్చిపోయింది. సో హీరో బన్నీ గారు కావచ్చు, దర్శకుడు సుకుమార్ కావచ్చు, నిర్మాతలు కావచ్చు, అందరూ మర్చిపోయారు. అండ్ మూవీ ఈవెంట్లో కూడా థ్యాంక్స్ మీట్లో కూడా తను ఎక్కడ కనిపించలేదు. సో అనుకోకుండా మర్చిపోయారు అని అనుకోవడానికైతే మనం చెప్పలేం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మ్యూజిక్ గురించి మాట్లాడారు. దేవిశ్రీ ప్రసాద్ గారిని అయితే ఓవరాల్గా ఎత్తేసారనమాట. సో ఖచ్చితంగా అలాంటి టైంలో శామ్ సిఎస్ గారికి కూడా మినిమం క్రెడిట్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే కొన్ని పార్ట్స్కి అతని మ్యూజిక్ ఎక్కడైతే యూజ్ చేసుకున్నారో ఓకే, ఆయనకి డబ్బులు ఇచ్చారు, లాస్ట్ మూమెంట్లో చేయడానికి డబ్బులు ఇచ్చారు, బట్ క్రెడిట్ కూడా ఇవ్వాలి. శామ్ సిఎస్కి థ్యాంక్స్ చెప్తే ఏమవుతుంది, ఏంటి, దేవిశ్రీ హట్ అవుతాడా లేకపోతే ఏంటి అనేది మనకు తెలీదు. బట్ పుష్ప 2 నుంచి అయితే అతనికి రావాల్సిన గుర్తింపు అయితే రాలేదు. అండ్ కొన్ని ఇంటర్వ్యూలో తనకి తానే పుష్ప 2 యూనిట్ ఎక్కడా కూడా క్రెడిట్ అవ్వలేదు, తనకి తానే మూవీ గురించి క్రెడిట్ తీసుకొని ట్రై చేశాడు. అండ్ తన పేరు మీద ఓఎస్టీ కూడా రిలీజ్ చేశారు. అండ్ మొత్తానికి నిన్నైతే మాత్రం పుష్ప 2 థ్యాంక్స్ మీట్లో శామ్ పేరు అయితే రాలేదు. సో తన పేరు వస్తుందని కానీ తను ఇన్వైట్ చేస్తారు కానీ తను కానీ అనుకొని ఉంటే తను మాత్రం చాలా బాధపడి ఉండవచ్చు. ఇది మనం కూడా ఆలోచిస్తే మనకు కూడా అనిపిస్తుంది. సో మూవీ ఇంత పెద్ద హిట్ అయింది, ఇంత క్రెడిట్, తనకి రావాల్సిన మినిమం క్రెడిట్ కూడా రాలేదన్నప్పుడు ఖచ్చితంగా ఆ బాధ అయితే ఉంటుంది. సో ఏం జరిగింది ఏమన్నది మనకైతే తెలీదు. మొత్తానికైతే శామ్ సిఎస్ పేరు అయితే ఎడిటింగ్లో లెగిసిపోయింది. సో దీని గురించి మీరే అనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి.